నీ ప్రాణాన్ని దేవునికి అర్పణ చేయాలి, నీ జీవితాన్ని దేవునికి అర్పణ చేయాలి. సావైనా బ్రతుకైనా దేవునికి అర్పణ చేసి ఏ రోజైనా చచ్చిపోతామని గొప్ప తీర్మానం చేసుకొని యేసు ప్రభు ఏం చేస్తున్నానంటే, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎలా నేను 5వ బాప్తిస్మంలోనికి అడుగు పెట్టాలని చాలా ఇబ్బంది పడుతున్నాడంట. మనం కూడా కొంతమంది ఇబ్బంది పడతాం ప్రార్థనకు వచ్చేదానికి. బంధువులు వచ్చింటారు ఇంట్లోకి, నేనేం బాప్తిస్మం బైబిల్ తీసుకోవాలా, వాళ్ళు ఏమొచ్చింటారు. ఈ మధ్య ఏం జరుగుతుంది చెప్పండి? ఇబ్బంది జరుగుతుంది. వీళ్ళు ఇంట్లో ఉన్ని లేక, నేను ప్రార్థన రాలేక, ప్రార్థన పోకుంటే పాస్టర్ ఏమన్నా ఇతడేమో అంటాడేమోనని ఇది ఒక దిగులు. ఆడిపోతే వీళ్ళని వదిలిపెడితే వాళ్ళు ఏమంటారు, చాలా ఇబ్బంది. ఎలాగ నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని నీకు అర్థమైందో? యేసు ప్రభు ఏ దాంట్లో ఇబ్బంది పడుతున్నాడంట? ఇదిగో 5వ బాప్తిస్మంలోనికి నేను అడుగు పెట్టాలంటే శ్రమలు నాకు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, ఏడుపులు వస్తాయి, కొట్టేస్తారు, తిట్టేస్తారు, అవమానపరుస్తారు, కొట్టడాల దెబ్బలతో కొట్టేస్తారు, మళ్ళీ కిరీటం ధరింపచేస్తారు, భయంకరమైన మ్రాను నా మీద పెట్టి తీసుకొని పోతారు, 3 రేకులు కొట్టేస్తారు, బల్లెపు పోటు పొడిపిస్తారు. ఎంతో శ్రమ అనే బాప్తిస్మంలోనికి నేను అడుగు పెట్టవలసి ఉండగా నాకు చాలా ఇబ్బందిగా